సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొట్టడంతో బీఆర్ఎస్ నేత మృతి చెందాడు. నల్గొండ పట్టణ సమీపంలో అద్దంకి నార్కెట్పల్లి హైవేపై ఈ ఘటన జరిగింది. రఘుబాబు ప్రయాణిస్తున్న కారు బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో నల్గొండ బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు మృతి చెందాడు. ప్రమాద సమయంలో కారులోనే రఘుబాబు ఉన్నారు. కారు వేగానికి 50 మీటర్ల దూరంలో బైకు ఎగిరిపడిందని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు రఘుబాబు టెన్షన్తో కనిపించారు. ఆయన తప్పిదం లేదని స్థానికులు చెబుతుండటం వీడియోలో కనిపించింది. అయితే అక్కడ చాలా మంది రఘుబాబుతో గొడవ పడ్డారు. రెడ్డికి ఫోన్ జరిగిపోయిందన్న ఏదో ఒకటి ఆయనకి జరిగిపోయింది చేసేది ఏం లేదు. నువ్వు చూసుకోవాలి కదా, ఫ్యామిలీని తీసుకోవాలి. ఎందుకంటే అందరూ అనుకునేది జరిగిపోయింది. మనం అనుకునేది ఏం లేదు. బండి ఆగింది కూడా పక్కకు జరగలేదు. కరెక్ట్ రూట్ ఉంది. డివైడర్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడర్ కూడా లేదు. సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొట్టడంతో బీఆర్ఎస్ నేత మృతి చెందాడు. నల్గొండ పట్టణ సమీపంలోని అద్దంకి నార్కెట్పల్లి హైవేపై ఈ ఘటన జరిగింది. రఘుబాబు ప్రయాణిస్తున్న కారు బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో నల్గొండ బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులోనే ఉన్నారు రఘుబాబు. కారు వేగానికి 50 మీటర్ల దూరంలో బైకు ఎగిరిపడిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు రఘుబాబు టెన్షన్ గా కనిపించారు. ఆయన తప్పిదం లేదని స్థానికులు చెబుతుండటం వీడియోలో కనిపించింది. అయితే అక్కడ చాలా మంది రఘుబాబుతో గొడవ పడ్డారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, శ్రీనివాస్, ఏదైతే నల్గొండ సమీపంలో ఉన్నటువంటి నాకట్పల్లి అద్దంకి రహదారి పైన ఈరోజు కారు బైకు ప్రమాదంలో ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత మృతి చెందడం జరిగింది. అయితే ఈ కారు ప్రముఖ సినీ నటుడు రఘుబాబుదిగా గుర్తించడం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు ఆ కారుని అక్కడనే అడ్డుకోవడం, రఘుబాబు తోటి వాగ్వివాదం కూడా చేయడం జరిగింది. అయితే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నల్గొండ పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు, ఇతను టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పట్టణ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అలాగే ఈయన గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా కౌన్సిలర్ గా పోటీ చేసి స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా ఇతడు చాలా సన్నిహితుడు. అయితే రోజువారీగా అతనికి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి తిరిగి తన ఇంటికి వెళ్తుండగా ఏదైతే నార్కట్పల్లి అద్దంకి రహదారి పైన యూటర్న్ తీసుకుంటున్న సమయంలో హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్నటువంటి రఘుబాబు కారు ఈ బైక్ ను ఢీకొట్టడం జరిగింది. ఈ బైక్ ను ఢీకొట్టిన సమయంలో దాదాపుగా బైకు 50 మీటర్ల పైగా ఎగిరి పడడం, అలాగే ఆ కారు కూడా మళ్ళీ అదే బైక్ వచ్చి కారుకు అడ్డుగా పడడం తోటి కారు ముందుకు వెళ్ళలేక ఆగిపోవడం, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని అక్కడికి వెళ్లడం, రఘుబాబు తోటి వాగ్వాదం చేయడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో రఘుబాబు కారులోనే ప్రమాదం జరిగినప్పుడు ఉండడం, డ్రైవర్ కూడా ఎలాంటి గాయాలు కాకపోవడం తోటి కొద్దిసేపు స్థానికులు అతనితోటి వాగ్వివాదం చేయడం జరిగింది. కానీ ఈ ప్రమాద దాటికి సందినేని జనార్దన్ రావు అనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ విషయం వెంటనే స్థానికులు 108 కావచ్చు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఏదైతే మృతదేహానికి సంబంధించి మాచూరికి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మాచూరికి తరలించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి రఘుబాబు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా స్థానికులు చెప్తున్నారు. పోలీసులకు సంబంధించి ఫిర్యాదు ఏదైతే సందినేని జనార్దన్ రావుకు సంబంధించినటువంటి కుటుంబీకులు ఈ ప్రమాదానికి సంబంధించి ఫిర్యాదు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మృతికి సంబంధించి కారణాన్ని కావచ్చు, ఈ కేసుకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి సినీ నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్నటువంటి కారు బైక్ ఢీకొట్టడం తోటి బీఆర్ఎస్ నాయకుడు మృతి చెందిన సంఘటన మాత్రం నల్గొండ సమీపంలో చోటు చేసుకుంది. అద్దంకి నార్కెట్పల్లి హైవేపై గతంలో కూడా చాలా యాక్సిడెంట్లు జరిగినట్టు తెలుస్తోంది. అసలు ఈ ఘటనలో తప్పెవరిదంటారు?
శ్రీనివాస్, ఏదైతే నార్కట్పల్లి నుంచి అద్దంకి వరకు ఈ రాష్ట్ర రహదారి ఇది 2వ నెంబరు రాష్ట్ర రహదారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది నిర్మించడం జరిగింది. అయితే ఈ రాష్ట్ర రహదారి నిర్మాణానికి సంబంధించి సరైన ఏదైతే రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రమాణాలు కావచ్చు, నిర్మాణానికి సంబంధించి కూడా ఎక్కడ పడితే అక్కడ యూటర్నులు ఇవ్వడం, అలాగే సరైన సూచిక బోర్డులు లేకపోవడంతో తరచుగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. గతంలో సినీ నటుడు నందమూరి హరికృష్ణ కూడా ఇదే హైవే పైన నల్గొండ సమీపంలోనే మృతి చెందిన సంఘటన కూడా చోటు చేసుకుంది. మరోవైపు గుంటూరుకు చెందినటువంటి టీడీపీ నేత భాష కూడా ఇదే రహదారి పైన రోడ్డు ప్రమాదంలో మృతి, చాలా మంది ప్రముఖులు కూడా ఈ నార్కట్పల్లి అద్దంకి రహదారి పైన మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఎక్కడ పడితే హైవే అని ఉన్నప్పటికీ కూడా ఎక్కడ పడితే అక్కడ యూటర్నులు ఇవ్వడంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే హైవే పైన ఏ వెహికల్ అయినా కూడా దాదాపుగా 60 నుంచి 100 స్పీడ్ గా వెళ్తున్న సమయంలో యూటర్న్ తీసుకునే సమయంలో వాహనాలను గమనించకపోవడం, అలాగే మూల మలుపుల వద్ద కూడా యూటర్న్ ఉన్న పరిస్థితుల్లో ఈ యాక్సిడెంట్లు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ రోజు ప్రమాదం జరిగిన ఘటనకు సంబంధించి సరిగ్గా 15 రోజుల క్రితం కూడా కారు యాక్సిడెంట్ లో దాదాపుగా 3 అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కూడా చోటు చేసుకుంది. ఇక్కడ ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఇటు ఏదైతే రహదారికి సంబంధించిన కాంట్రాక్టర్ కావచ్చు, ఇటు అధికారులు కూడా సరైన సూచిక బోర్డులు కానీ ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు చర్యలు కానీ చేపట్టకపోవడం పట్ల కూడా స్థానికులు కావచ్చు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ యూటర్నులకు సంబంధించి దాదాపుగా హైవే అన్నప్పుడు దాదాపుగా 5 కిలోమీటర్లకు పైగా లేదంటే 3 కిలోమీటర్ల పరిధిలో యూటర్న్ ఇవ్వాలి. ఆ యూటర్న్ కు సంబంధించి కూడా సిగ్నలింగ్ ఏర్పాటు చేసి చూసి వెళ్లే విధంగా కూడా ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తేనే ఈ ప్రమాదాలు నివారించేందుకు అవకాశం ఉంటుందని చెప్పి ప్రయాణికులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ ప్రమాదాల నివారణకు సంబంధించి ఇలాంటి అంటే ఏదైతే సూచిక బోర్డులు కావచ్చు, మూల మలుపుల వద్ద కూడా సూచిక బోర్డులు కావచ్చు, యూటర్న్ల వద్ద సిగ్నలింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయాలని మాత్రం ప్రయాణికులు మాత్రం డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. శ్రీనివాస్, ఈ ఘటనలో అసలు తప్పెవరిదంటారు? ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి హైదరాబాద్ వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్నారు ఈ సినీ నటుడు రఘుబాబు సంబంధించిన కారు. డ్రైవరు డ్రైవింగ్ చేస్తున్నాడు, పక్కనే రఘుబాబు కూర్చున్న పరిస్థితి. అయితే ఈ బీఆర్ఎస్ పట్టణానికి సంబంధించినటువంటి నేత యూటర్న్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అలాగే అక్కడ నిలదీసినటువంటి అంటే స్థానికులు రఘుబాబుని నిలదీసిన సమయంలో కూడా రఘుబాబు కూడా అతనే ఒక్కసారిగా బైక్ పై ఇలా రావడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి రఘుబాబు కూడా చెప్తున్న పరిస్థితి. స్థానికులు కూడా కొంతమంది యూటర్న్ తీసుకునే క్రమంలోనే స్పీడ్ గా వెళ్తున్నటువంటి కారు ఏదైతే స్పీడ్ ని కంట్రోల్ చేసుకోలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. మొత్తానికి ఈ ప్రమాదానికి సంబంధించి ఇటు కారు నడుపుతున్నటువంటి వ్యక్తిదా లేదంటే బైక్ పైన వెళ్తున్న వ్యక్తిదా అనేది మాత్రం పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య. డివైడర్ కూడా లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడర్ కూడా లేదు, ఇప్పుడు డివైడర్ కూడా లేదు పక్క మాట. సార్ ఇట్లా యూటర్ అయ్యండి ఆ సందులో అటు నుంచి వచ్చినా సార్ ఇట్లా యూటర్ అయ్యండి ఆ సందులో అటు నుంచి వచ్చినా అటు నుంచి వచ్చాడా? ఏం తప్పలేదు కానీ కొంచెం టెన్షన్ పడకండి సార్. వాటర్ బాటిల్ ఉందా? తాగండి వాటర్ బాటిల్ సార్, కొంచెం రిలాక్స్ ఉండండి. సినిమాలో అన్ని సినిమాలో పక్కన వెంకటేష్ బాయ్, పక్కన రఘుబాబు బాయ్, ఈ పక్కన వెంకటేష్ బాయ్, ఈ పక్కన వెంకటేష్ బాయ్, ఈ పక్కన రఘుబాబు బాయ్. నేను తీసుకులేదు పెట్టండి చూద్దామని అసలు తీసిన పెట్టు సినిమాలో ఈయన తప్ప అయితే లేదు, ఎందుకంటే అది కరెక్ట్ రూట్. స్పీడ్ పోతారా సార్ రెడ్డికి ఫోన్ జరిగిపోయిందన్న ఏదో ఒకటి ఆయనకి ఒక్క నిమిషం జరిగింది చేసేది ఏం లేదు. నువ్వు చూసుకోవాలి కదా, ఫ్యామిలీని చూసుకోవాలి. ఎందుకంటే అందరూ అనుకునేది సరే అన్న, జరిగిపోయింది, మనం అనుకునేది ఏం లేదు. బండి ఆగింది కూడా పక్కకు జరగలేదు, కరెక్ట్ రూట్ ఉంది.
అరే డివైడర్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడర్ కూడా లేదు. ఇప్పుడు డివైడర్ కూడా లేదు పక్క మాట.